సభకి విచ్చేసినటువంటి పూజ్యులు గురుతుల్యులు శ్రీ ఆకేళ్ల మల్లికార్జున శర్మ గారికి, కృష్ణమోహన్ గారికి, పెద్దలు వారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్సులు. చిన్నవాళ్ళకి నా ఆశీర్వచనాలు. ఇవాళ మనోధర్మ సంగీతం, దాని సాధనా పద్ధతులు అనే అంశం మీద, ఈ అంశం చాలా పెద్ద అంశం. దీంట్లో చాలా రంగాలు ఉన్నాయి. అయితే అవన్నీ చెప్పడానికి సమయాభావం వల్ల కొంతవరకు నేను నాకు తెలుసున్నది నేను చెప్పదలుచుకున్నాను. వాటిలో ఏమాత్రం ఏమైనా పొరపాట్లున్నా వాటిని పెద్దలు నన్ను వాటిని మన్నిస్తారని నన్ను ముందుగా విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంగీతం మన లలిత కళల్లో శిల్పం, చిత్రలేఖనం ఇట్లా చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే కూడా సంగీతానికి ఒక చాలా విశిష్టత అయిన స్థానం ఉంది. ఎందుకంటే సంగీతం యావత్ ప్రపంచం ఒక్క అంటే మనుషులకే కాదు, జంతుజాలం వేటికైనా కూడా ఈ సంగీతం ప్రభావం అన్నిటి మీద కూడా ఉంటుంది. అదే శిల్పమైన, చిత్రలేఖనమైన దాన్ని అర్థం చేసుకునే స్థితికి కొంత వాళ్ళు ఎదిగి ఉండాలి. ఉన్నవాళ్ళే దాన్ని కొంత ఎంజాయ్ చేయగలరు, లేకపోతే మామూలుగా చూసి ఎంజాయ్ చేస్తారు, అది వేరు. కానీ సంగీతం తెలుసున్నా తెలియకపోయినా కూడా, సంగీతం ఏమి రాకపోయినా కూడా, ఇప్పుడు సంగీతంలో శాస్త్రీయ సంగీతం ఒకటే అని కాదు, ఎటువంటి అంటే సినిమా సంగీతం కూడా సంగీతంలో ఒక భాగమే. లలిత సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, ఇట్లా సంగీత విభాగాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతి మానవుడు సంగీతం విననివాడు అంటూ లేడు. ఏదో ఒక సంగీతం ప్రతివాడు వింటున్నాడు. అది సంగీతం యొక్క నాదం యొక్క గొప్పతనం. అందరూ సంగీతం అంటే మొత్తం నాదమయం, ప్రపంచం మొత్తం అంతా నాదమయమే ఉంది. సో అంటే సంగీత విశిష్టత గురించి కొంత చెప్పాలని. సో ఇంత గొప్ప సంగీతం, దీంట్లో మనకి చరిత్ర ఆధారంతో సంగీతం ద్వారా మృతి చెందిన వాళ్ళని కూడా బతికించిన వారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు. వర్షాలు కురిపించారు ముక్తస్వామి దీక్షితుల వారు. సో ఇదంతా కూడా సంగీతానికి అంత ప్రభావం ఉంది. ఇప్పుడు మన దైనందిన జీవితంలో కూడా ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనం ఈ సంగీతం నవరసాలని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఏ రసం అంటే ఆ రసం, ఆ స్వర సంపుటి చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు దాని ద్వారా ఆ రసాన్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఒక భయానకమైన సినిమా చూసినప్పుడు దానిలో వెనక వచ్చే ఆ సంగీతం ద్వారానే మనకి ఆ భయానకం అర్థమవుతుంది. కానీ ఆ సంగీతాన్ని కట్టేసి మ్యూట్ చేసేసి ఊరికనే పిక్చర్ చూస్తే మనకి ఎటువంటి మనస్సు పైన ఎఫెక్ట్ ఉండదు. అంటే కారణం ఏమిటి అంటే సంగీతానికి అంత శక్తి ఉంది. సో ఇది సంగీతం విశిష్టత గురించి బ్రీఫ్గా నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. అటువంటి ఈ సంగీతంలో మనకి 2 సంగీతాలు, కల్పిత సంగీతం, మనోధర్మ సంగీతం. కల్పిత సంగీతం అంటే మనందరికీ తెలుసు, అన్ని రచనా విభాగాలు, ఏవైతే గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు,
కృతులు, వర్ణాలు, అష్టపదులు, తిల్లానాలు అన్ని రచనలు కూడా కల్పిత సంగీతం కింద. అంటే ఎవరో క్రియేట్ చేసిన మ్యూజిక్ని మనం పాడడం. మనోధర్మ సంగీతం అంటే మన మనస్సులోంచి ఈ సంగీతం నేర్చుకున్న తర్వాత దీంట్లోంచి మనం మన యొక్క సంగీతాన్ని, అంటే మన మనస్సులో ఒక మనోధర్మ సంగీతం అంటే అంశాలు ఉన్నాయి, దాని గురించి వస్తాను నేను. దాంట్లోంచి మన మనస్సులోంచి ఉద్భవించే సంగీతం ఇదే చాలా గొప్పదైన సంగీతం. కల్పిత సంగీతం గొప్పది కాదని కాదు, ఆ గొప్పతనం ఎక్కడ వ్యక్తం అవుతుందంటే మన మనోధర్మ సంగీతం ద్వారా ఆ విద్వాంసుడు మహా గొప్పవాడా కాదా అనేది తేల్చేది ఈ మనోధర్మ సంగీతం ద్వారానే వ్యక్తమవుతుంది. ఈ మనోధర్మ సంగీతంలో చాలా అంశాలు, స్వరకల్పన, రాగాలాపన, నెరవల్, గానం, పల్లవి, ఈ అంశాలన్నీ 5 అంశాలు ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి చాలా కష్టతరమైనవి. వీటిలో అన్నిట్లోకి కొంత కల్పనా స్వరమే, కొంత వీటిలోకి ఈజీ అయినది. రాగాలాపనలో ఆకారంతో కూడుకుని అదంతా ఉంటుంది. నెరవలు వచ్చేటప్పటికి అక్కడ తాళం కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో రాగం, తాళం, సాహిత్యం ఈ మూడింటిపైన కూడా వాడి కంట్రోల్ ఏర్పడాలి. సో నెరవల్ చాలా కష్టమైంది. దానిలో మళ్ళీ విభాగాలు చాలా ఉన్నాయి. తానం అనేది రకరకాల జతుల యొక్క సమ్మేళనం, 3, 4, 5, అలాగే 2 కూడా వీటన్నిటి సమ్మేళనంతో చాలా ఈ జతులన్నీ కూర్పు చేసుకుంటూ వచ్చేది తానం ఏర్పడుతుంది. పల్లవి అనేది అది పూర్తిగా ఇంకా మనోధర్మ సంగీతంలో కంప్లీట్గా సాహిత్యాన్ని కూడా ఒక సాహిత్యాన్ని తీసుకుని ఒక రాగంలో దాన్ని రాగంలో ఫిక్స్ చేసుకుని ఒక తాళానికి రకరకాల తాళాలు, కష్టమైన తాళాలు, ఎన్నో రకరకాల గతుల్లో వీటిలో ఎన్నో, అది కూడా చాలా పెద్ద సబ్జెక్టు చేసుకుని దానిలో, ఎందుకంటే సాహిత్యం దగ్గర నుంచి అన్నీ తనే కూర్చుకుని చేయవలసింది. సో పల్లవి అనేది కూడా చాలా కష్టమైన అంశం అది. సో ఈరోజు నేను ఎక్కువగా కల్పనా స్వరం గురించే కొద్దిగా చెప్తాను. తర్వాత సమయం ఉంటే రాగాలాపన గురించి. అయితే ఇవి నేర్చుకునేటప్పుడు సరి అయిన ఏ విద్యకైనా కూడా సరి అయిన గురువు దొరకడం శిష్యుడి అదృష్టం. అలాగే సరి అయిన శిష్యుడు దొరకడం గురువు అదృష్టం. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ ఏదంటామో అది రాదు. అవతల శిష్యుడు మంచి కెపాసిటీ ఉండి శిష్యుడు కెపాసిటీ ఉంది, గురువుకేమో చెప్పే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు కూడా వాడు తయారు కాలేడు. గురువుకి కెపాసిటీ ఉండి శిష్యుడికి కెపాసిటీ లేకపోతే కూడా ఏమీ చేయలేదు. సో 2 కలవడం అనేటప్పటికీ అది ఎంతో మందికి మనం చెప్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు అలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళు ఎక్కువగా నార్మల్గా అటు ఇటుగా కొంచెం పర్సంటేజ్ 20% నుంచి 50% లోపల ఉంటారు. ఎబో 50 దాటి 60, 70, 80, 90 ఇలాంటి పర్సంటేజ్ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఈ పర్సంటేజ్ డిసైడ్ చేసేది కూడా
గురువే. గురువు గారికే తెలుస్తుంది, శిష్యుడికి ఏమీ తెలియదు. నేను ఎంత స్థితిలో ఉన్నాననేది వాడు నిర్ణయించుకోలేడు, గురువు గారే నిర్ణయించగలరు. కాబట్టి గురువుగారు ఎలాంటి స్థానంలో ఉండాలి, శిష్యుడు ఎలాంటి స్థానం వాళ్ళై ఉండాలి. ఈ తర్వాత గురు శిష్యులు ఇద్దరు కూడా చాలా అన్యోన్యమైన భావాలతో ఉంటేనే సంగీతం వస్తుంది. దీనిలో గురువు గారు ఏమాత్రం కూడా విద్య దాచేసే పరిస్థితి, విద్య ఎవరికి చెప్పకూడదు అనే పరిస్థితి ఆ మనస్సులో కనుక ఏర్పడితే ఆ విద్య ఎవరికి రాదు. కాబట్టి గురువు ఆ రకంగా ఉండాలి. శిష్యులు కూడా ఎలా ఉండాలి, నేర్చుకున్న శిష్యుడు గురువు దగ్గర అంతా నేర్చుకున్న తర్వాత ఆ గురువు గారికి పెద్ద పంగనామం పెట్టేసి, ఆయన ఏం చెప్పారు, నాకే వచ్చేసింది, ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ఎంతోమందిని శిష్యుల్ని చూస్తున్నాం కాబట్టి, అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎంతోమందికి తారసపడుతూ ఉంటారు. దానివల్ల గురువుకి ఏమాత్రం కూడా నష్టం ఏమీ లేదు, నష్టపోయేది శిష్యుడే. గురువుగా తలుచుకుంటే అలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేయగలరు. ఆ ఒక్క శిష్యుడు వల్ల ఏమి అతనికి నష్టం ఏమి జరగదు. సో అంటే కొంచెం సంగీతం, దాని విశిష్టత, అది నేర్చుకునే ముందర వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉండాలి, తర్వాత స్టూడెంట్స్ నేర్చుకున్న తర్వాత ఒక స్థితికి వస్తారు. వాళ్ళు అన్నీ కొంచెం కొంచెం పాడడం వస్తాయి, రాగాలపన కొంచెం, స్వరకల్పన కొంచెం, నెరవు కొంచెం, ఇవన్నీ వస్తాయి. అది పెద్ద ప్రమాదమైన స్థితి. అంత ప్రమాదమైన స్థితి అంటే అక్కడ వాళ్ళకి నేను అన్నీ పాడిస్తున్నాను, నాకు సంగీతాన్ని కచేరీ చేస్తున్నాను, అందరూ బాగుంది అంటున్నారు. ఇది పెద్ద ప్రమాదమైన స్థితి. ఈ స్థితి అందరికీ వస్తుంది, కానీ ఈ స్థితిని దాటిన వాడే తర్వాత స్థితులకు వెళ్ళగలడు. తర్వాత స్థితులే చాలా గొప్పవి, ఇది ఏమీ లేదు. కానీ ఈ స్థితిని దాటడం అనేది 100 మంది నేర్చుకుంటే 3-4 దాటగలుగుతున్నారు. మిగతా శాతం అంతా కూడా వాళ్ళ అహంకారమో ఏమిటో, ఏదో మొత్తం గర్వం అనుకోండి, పాపం అదే స్టేజ్లో ఉండిపోయి వాళ్ళకు వచ్చిందే సర్వస్వం అనుకొని ఎంత మహానుభావులు పాడుతున్నా వాయిస్తున్నా వీళ్ళ మనస్సు అక్కడ బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ పోయి ఎవరేది పాడుతున్నా అది నేను కూడా పాడుతున్నాను కదా అనుకుంటారే తప్ప అక్కడికి ఇక్కడికి ఉండే తేడాన్ని గమనించే శక్తి వాళ్ళలో ఉండట్లేదు. కాబట్టి ఇటువంటి దశ ప్రతి వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ దశ చాలా జాగ్రత్తగా చూసుకుని అప్పుడే గురువు గారిని వదలకుండా పట్టుకుని గురువుతోటి ఎంతో నేర్చుకుంటూ వెళ్ళగా ఆ స్థితి కొన్నాళ్ళకి పోతుంది. అది పోయింది అంటే అదే పెద్ద అడ్డు. ఆ స్థితి పోతే మాత్రం ఆ తర్వాత వాళ్ళు మంచి స్థాయికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ముందర ఈ లక్షణాలన్నీ ఉంటే తర్వాత కదా మనం సంగీతం గురించి మాట్లాడేది. ఇప్పుడు కల్పనాస్వరం, ఇప్పుడు డైరెక్ట్గా మనం కల్పనాస్వరం వెళ్ళిపోతున్నాం, కానీ దీనికి వెనక చేయవలసిన కృషి ఎంతో ఉంది. కల్పిత సంగీతంలోంచి మనం చేయవలసిన కృషి ఎంతో ఉంది. అది చేస్తే కానీ ఈ కల్పనాస్వరంలోకి ఎంట్రన్స్ లేదు, అసలు మనోధర్మ సంగీతంకే ఎంట్రన్స్ లేదు. అవి ఏమిటి? మనం మొట్టమొదటే మనకి మాయమాడగోళ రాగంలో సరళీలు, జంటలు, దాటులు, అలంకారాలు, వీటిని ఏమన్నారు? అభ్యాసగానం అన్నారు. అభ్యాసం అంటే ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ మనం కేవలం మాయమాడగోళ రాగానికే పరిమితం చేసుకోకూడదు. మనం ఏవైతే రాగాలు గీతాల్లో నేర్చుకుంటున్నామో, శంకరాభరణం, కళ్యాణి, హిందోళం, మోహన, శుద్ధ సావేరి, ఔడవ రాగాలు, మన షాడవ రాగాలు, అంటే ఆరోహణ అవరోహణ ఒకే రకంగా ఉండే రాగాలే మొట్టమొదటి తీసుకోవాలి. వక్ర రాగాలు అవన్నీ తీసుకోకూడదు. ఆ రాగాల్లో
ఏవైతే మనకి సరళీలు, జంటలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటిని దాంట్లో 3 కాలాలు ప్రాక్టీస్ చేయాలి. స్వరంతో ముందర పాడిన తర్వాత, ఇది ఎవరికైనా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు అందరికీ కామన్గా చెప్తున్నాను నేను. ఫస్ట్ స్టేజ్ ఇది. అంటే రాగం మార్చే స్టేజ్ రావాలి. వోకల్ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఒక రాగం పాడుతుంటారు, ఆ రాగంలోంచి ఇంకో రాగంలోకి వెంటనే వెళ్ళమనేటప్పటికీ ఆ కీర్తనం ఏదో ఒక ఆధారం వింటూ ఉంటారు. ఆ ఆధారం చేసుకుని ఆ కీర్తన కొంచెం హమ్ చేసుకుంటే కానీ ఆ స్వరస్థానం వాళ్ళకి దొరకట్లేదు. అంటే ఆ స్టేజ్ కరెక్ట్ కాదు. ఆరోహణ అవరోహణ దీనిని మూర్ఛనని బాగా సాధన చేసి ఆ స్వరస్థానాలు బాగా మనస్సుకి పట్టాలి, డైరెక్ట్గా వాటిని పట్టగలగాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం వర్ణాల్లోకి పెడతాం. ఈ వర్ణం స్టేజే పెద్ద. ఎందుకంటే గమకం యాక్చువల్గా ప్రారంభమయ్యేది ఇక్కడే. ఇంతవరకు మనం ఆ గీతాల వరకు పొడి స్వరాలతోటే ఎక్కువగా చెప్పుకోవడమే మంచిది నా అభిప్రాయంలో. గమకాలు అక్కడే స్టార్ట్ చేస్తే వాళ్ళకి స్టేజ్ సరిగా ఆ స్టేజ్ రాదు వాళ్ళకి. సో రకరకాల తప్పుగా వచ్చే గమకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వర్ణం నుంచి గమకాలు నేర్చుకోవడం. అయితే ఇక్కడ గమకం నేర్చుకోవడం అంటే గురువు గారు ఒకసారి ఆరోహణ అవరోహణ ఒకసారి చెప్పేస్తారు, అయిపోయింది, వెంటనే వర్ణంలోకి వెళ్ళిపోతున్నాం కాదు. ఆరోహణ అవరోహణలోనే ఉంది సంగీతం. ఈ ఆరోహణ అవరోహణ మొత్తం ఫస్ట్ ప్లెయిన్గా పాడుకోం. ప్లెయిన్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. ఓన్లీ గమక అని వెళ్ళిపోతారు. ప్లెయిన్ నోట్ మాత్రం వాళ్ళకి రాదు. ప్లెయిన్గా పాడుకోవాలి. తర్వాత గమకం ప్రతి రాగానికి నిర్దిష్టంగా గమకాలు ఉన్నాయి. అన్ని స్వరాలకి గమకాలు ఉండవు. అది గురువుగారు చెప్తేనే తెలుస్తుంది. అది చెప్పాలంటున్నాను. చెప్పకుండా ఊరికేనే గురువుగారు పాడేసి వాళ్ళు పాడేస్తారు, కానీ వాళ్ళు ఏం పాడుతున్నారో వాళ్ళకి తెలియదు. సో ఫలానా స్వరాలకి గమకం ఆరోహణలో వెళుతున్నప్పుడు ఈ స్వరాలకి గమకాలు ఉన్నాయి, అవరోహణలో ఈ స్వరాలు గమకాలు ఉన్నాయి. కొన్ని స్వరాలకి గమకం ఉంటుంది, గమకం లేకుండా ఫ్లాట్గా కూడా ఉంటాయి. ఇవన్నీ ముందర వర్ణానికి వెళ్ళే ముందర మనం చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆరోహణ అవరోహణ వాళ్ళ చేత కొంత గురువు ఎదురుకుండానే కూర్చోబెట్టి సాధన చేయించాలి. అది కొంచెం సెట్ అయిన తర్వాత వర్ణాన్ని ప్రారంభించి ఆ వర్ణంలో ఈ గమకాలన్నీ చెప్తూ ఆ వర్ణం డైరెక్ట్గా అటు నేర్పించడమే కాకుండా ఆ వర్ణంలో వస్తున్న ఆ గమకాలు అవన్నీ వాటి విశ్లేషణ అవన్నీ కూడా వివరణగా వాళ్ళకి చెప్తే ముందర జ్ఞానం పెరుగుతూ ఉంటుంది దానివల్ల. తర్వాత ఆ వర్ణం అవుతూ లేదా అయిపోయిన తర్వాత అయినా ఆ వర్ణంలో వచ్చే ప్రయోగాలు అంటే ముఖ్య ప్రయోగాలు, దాటు ప్రయోగాలు ఆ రాగంలో ఎలా అంటే వాళ్ళు మహానుభావులు రచించారు వర్ణాలు. సో వర్ణంలో మనకి ఎంతో మెటీరియల్ దొరుకుతుంది. దేనికి దాట్లు వేస్తే, ఏ స్వరాలకి వేస్తే చాలా అందంగా ఆ రాగం యొక్క కళ వస్తుంది అనేది వర్ణంలో దొరుకుతుంది. జంటలు ఎక్కడ వాడాలి, దీర్ఘస్వరాలు చాలా ఇంపార్టెంట్ కదా. దీర్ఘస్వరాలు, అలంకారం మోడల్లో. అలంకారాలు అంటే మన సప్తతాళ అలంకారాలే కాదు. అలంకారాలు అంటే 2 letters, 3 letters, 4 letters, 5 letters అలంకారాలు ఉన్నాయి. ఇప్పుడు 2 letters పాడతాం. సగరి మగ ఇది 2 letters. 3 letters వెరైటీలు సరి గరి గమ గరి సమ గరి పమగ ఇవన్నీ దేనికి నేర్చుకుంటున్నాం? ఇన్ని వెరైటీస్ ఉన్నాయని ముందర రాసుకోవాలి. ఇవన్నీ ఆ కల్పనా స్వరానికి వెళ్ళే ముందర ఇవన్నీ జరగాలి ముందర. లేకపోతే కల్పనా స్వరం క్వాలిటీ రాదు.
కాబట్టి ఆ వర్ణంలో వచ్చేటటువంటి ముఖ్య ప్రయోగాలు వీటన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పి నోట్ చేయించి తర్వాత ఏవైనా అన్ని స్వరాలు ఉంటే ఆ రాగంలో అది దాని ప్రయోగాలు ఎలా వస్తున్నాయి. సో ఇలాగా ఒక 10 వర్ణాలు ఇంచుమించు 10-11 వర్ణాలు అయ్యేటప్పటికీ ఒక జ్ఞానం గమక సంబంధమైన జ్ఞానం అంతా వచ్చేయాలి. అది జ్ఞానం రావడం అంటే ఎలా రావాలి అంటే గురువుగారు టెస్ట్ పెట్టాలి. పాడకుండా స్వరస్థానాలు అడగాలి. షడ్జమం, చతుశ్రుతి ఋషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యము, పంచము, చతుశ్రుతి దైవతం, కాకనిషా. ఇదే గురువుగారు అడగాలి. అడిగితే దీన్ని ప్లెయిన్ నోట్ తోటి గమకంతో ఆరోహణ అవరోహణ 3 కాలాలు పాడే స్థితికి ఏ శిష్యుడు ఉంటాడో వాడికి ఆ స్వరజ్ఞానం ముందర పట్టిందన్నమాట. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఏది పాడుతున్నాడో ఆ రాగం ఆ కీర్తన చూసుకోవాలి. వాడు ఆ స్థితి పోదు. ఈ సాధనలన్నీ ఇట్లా జరిగితే రకరకాల రాగాల్లో ఈ అలంకారాలు, జంటలు, దాటులు ఇవన్నీ పాడడం వల్ల మనకి అబ్జర్వేషన్తో పాడడం, కేవలం గుడ్డిగా పాడితే కాదు, అబ్జర్వేషన్తో పాడడం, గురు సముఖాన పాడడం, ఇవన్నీ జరిగితే అప్పుడు ఆ స్థితి వస్తుంది. అది మనోధర్మానికి ముందర నాంది అన్నమాట. అంటే ఎంట్రన్స్. ఈ స్థితి వస్తే కానీ ఆ ఎంట్రన్స్ లేదు. సో ఇప్పుడు మనకి బుక్స్లో ఉంటాయి కొంత రకరకాలుగా 4 స్వరాలు, 3 స్వరాలు, ఎన్ని రకాలుగా అనొచ్చు. ఎక్కువ రకాలు అయిపోతే కూడా మనం ఏది చేయలేం, అన్నీ పోతాయి. ఎక్కువ ఉండకూడదు, చాలా తక్కువ రకాలు ఇంపార్టెంట్. ఒక 3లోంచి ఒక 3 రకాలు, 4లో కూడా ముందర ఎక్కువ తీసుకోకూడదు. 3-4 రకాలు తీసుకొని అవి బాగా సాధన చేయాలి అన్ని రాగాలు. ఇవన్నీ కూడా యాక్చువల్గా సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికల్లా ఈ సాధనలు అయిపోవాలి. అంటే 2 ఏళ్లలో వాళ్ళ యొక్క సాధన బట్టి ఆధారపడి ఉంది. ఇవంతా 2 ఏళ్ల కల్లా ఇవి అయిపోవాలి కనీసం. అంటే ఇంత వాళ్ళ గిఫ్ట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంతసేపు మనం స్వర అంటే ఇప్పుడు సంగీతం అనగానే శృతి లయ ఈ 2 కదా, తల్లి తండ్రి, శృతి లయ. సో మనం ఒక్క సబ్జెక్ట్ గురించే మాట్లాడుకున్నాం, అన్ని అంటే శృతి గురించే మాట్లాడుకున్నాం. ఇవంతా శృతి సంబంధంలో వచ్చేది. ఇవన్నీ ఈ ఐటమ్స్, ఈ స్వరస్థానాలు, ఇవన్నీ తాళ సంబంధంగా కూడా మనం ఎన్నో చెయ్యాలి. అది కూడా గురు సముఖానే చేయాలి. ముందర మన ఆకేళ్ళ గారు వీటిలో చాలా ఎంతో రీసెర్చ్ చేసి ప్రారంభం నుంచి తాళ సంబంధంగా ఏ విధంగా చేసుకుంటూ స్టూడెంట్ రావాలి. అతి కఠినమైన సబ్జెక్ట్ తాళం. ఎందుకంటే శృతిలో పాడేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, లయలో పాడేవాళ్ళ సంఖ్య మాత్రం చాలా తక్కువ. లయ ఎక్కువ మందికి మళ్ళీ ఎందుకు భగవంతుడు ఇవ్వడేమో. లయ చాలా తక్కువ మందికే ఇస్తారు భగవంతుడు. శృతి ఎక్కువ. శృతితో పాడేవాళ్ళు అది సాధన. శృతితో సాధన చేస్తే వస్తుందేమో, లయ సాధన చేస్తే రాదు. లయ ఇన్బిల్ట్ ఉండాలి. ఇన్బిల్ట్ ఏదో అంటే హైయెస్ట్ పర్సెంట్లో ఉంటే పర్వాలేదు, పర్సంటేజ్ దాంట్లో ఉన్నాయి. సరే, ఒక లెవెల్ పర్సంటేజ్ ఉన్న వరకు కొన్ని సాధన ద్వారా వాళ్ళని తీసుకురావచ్చు. అంతవరకే చేయగలరు, గురువు అంతే చేయగలడు. లయ లేని వాడికి మాత్రం గురువు ఏం చేయలేడు, భగవంతుడు ఏం చేయలేడు.
సో అది సంగీతం నేర్చుకున్న వాళ్ళందరికీ లయ ఉండాలని లేదు. అంటే ఉండాలని లేదంటే అది కంపల్సరీ కాదు. ప్రస్తుతం అట్లా నేర్చేసుకుంటున్నారు చాలామంది. అంటే లయ టెస్ట్లు, ఈ లయ ఉందా లేదా అనేది నేర్చుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా. సో దీంట్లో ఈ లయ పర్సంటేజ్ ఉన్నవాళ్ళే ఏ సాధనలు చేస్తే వాళ్ళ పర్సంటేజ్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనేది. ఇది కూడా చాలా విస్తారమైన సబ్జెక్ట్ కాబట్టి నేనంతా కొంత టూకీగానే చెప్తున్నాను. దీంట్లో ముఖ్యంగా ఈ